గతంలో ఆయన ఫ్యాన్స్ చాలా స్టైలిష్‌గా అంటే ఇంత స్టైలిష్‌గా ముందున్న పాత సినిమాల్లో మనం ఎప్పుడూ చూడలేదనమాట. ఆ ఇమేజ్ మేకోవర్. దానికి 2, 3 కారణాలున్నాయి. ఒకటేంటంటే మధ్యలో ఆయన ఇదొచ్చింది. ఏది 'అన్‌స్టాపబుల్.' అప్పటి నుంచి ఐ థింక్ ఆయన రెండో డాటర్ షీ టుక్ ఓవర్. అంటే బాలయ్య గారి ప్రెజెంటేషన్. ఆహ్, అదేంటి కాస్ట్యూమ్స్ గానీ, మేకప్ గానీ, అంటే ఎవ్రీథింగ్ అంటే దేర్ ఇస్ ఎ టోటల్ చేంజ్. అందుకని 'అన్‌స్టాపబుల్' మనం ఎవ్వరము అంటే ఊహించలేదు. దానికి వచ్చినన్ని వ్యూస్ ఏ షో కూడా రాలేదు. రాలేదు. ఇట్ ఈస్ టోటలీ సక్సెస్‌ఫుల్. బాలయ్య బాబులో ఎన్ని కళలున్నాయంటే స్పాంటేనియటీ అంటే అక్కడుండి అక్కడే వెంటనే అందరిని నవ్విచ్చేయడం, స్పాంటేనియస్‌గా ఇరకాటంలో పెట్టడం ఇట్లాంటివన్నీ చాలా చాలా చేశారనమాట. రామ్ చరణ్ అంటది కోపం వస్తే ఆ టోన్ మారుతుంది అంతే. ఇప్పుడే చరణ్ గణపవరం అమ్మాయిని చేసుకుంటున్నాడు ప్రభాస్ అని. వాట్సాప్ గ్రూప్ ఉంది అన్నావు కదా మీ ముగ్గురికి, దాంట్లో లాస్ట్ 3 మెసేజెస్ ఏంటి సార్? అండ్ ఇప్పుడు ఈ స్టైల్ మేకోవర్ అన్నాం కదా! వీరసింహారెడ్డిలో ఉంటుంది. ఒక సిగార్ కాలుస్తూ ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ తోటి అమేజింగ్ షాట్ ఉంటుంది. అండ్ మొన్న వచ్చిన 'డాకు మహారాజ్‌లో' కూడా చాలా సూపర్బ్‌గా కనపడతారు. ఏదో జీప్‌లో ఎళ్లి పైకి చూస్తా ఉంటారు. అగైన్ సిగార్ ఇన్ హిస్ హ్యాండ్. సిగార్ అనేది ఒక స్టైల్ స్టేట్మెంట్ అయినట్టుంది. చాలా కొన్ని సీన్స్ ఎంత బాగా చేశారంటే అగైన్ అది క్రెడిట్ టు ద డైరెక్టర్స్. ఎవరు ఈయనలోని నటుడిని సరిగా ఇప్పటిదాకా పట్టుకోలేదా అనిపిస్తుంది. 'వీరసింహారెడ్డిలో' ఇంటర్వెల్ దగ్గర వాళ్ళ చెల్లెలే ఆయన్ని పొడిచినప్పుడు ఆయన ఎమోషన్స్ అవి ఆశ్చర్యము, ఆక్రోషము, చెల్లెల మీద ప్రేమ అన్నీ కూడా ఒకటేసారి మిక్స్ చేసి బాగా చూయించారనమాట. 'డాకు మహారాజ్‌లో' కూడా అలానే ఎప్పుడైతే ఫ్రస్ట్రేట్ అవుతాడో వాళ్ళ ఊరి ప్రజలందరినీ విలన్స్ అందరూ ఊచకోత కోసినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఎట్లా వెలగక్కుంటాడో. సో ఇది డైరెక్టర్, యాక్టర్ ఇతను.